వాకిరు ఆయన మరి చెవి యొగ్గే వారికి దేవుడు ఆయన చెవిని మన ప్రార్థన పడేంత వరకు దేవుడు మరి మనం మొరపెట్టాలి, ఎలుగెత్తి మొరపెట్టాలి అని అంటున్నాడు. ఎలుగెత్తి అంటే ఏంది, కొద్దిగా పెద్దగా అన్నమాట. అంటే మనకు బాధ వచ్చినప్పుడు కొంచెం పెద్దగా అరిసి చెప్తాము, ఎందుకంటే అది కరెక్ట్గా వాళ్ళకి వినపడిందా లేదా, వినే మైండ్లో ఉన్నారా లేదా అని కొద్దిగా అరిసి చెప్తాం కదా. అలాగే దేవుణ్ణి మరి ఎలుగెత్తి మనం మొరపెట్టాలి అనేది కూడా చూసాం. అక్కడ 86వ కీర్తన 3వ వచనంలో 86వ కీర్తన ఇంకా ఎలా మొరపెట్టాలో నేర్చుకోవాలి మనం. ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము. మన